ఇది ఈ మంత్ జనవరి మంత్ 1 నుంచి 31 వరకు ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సడక్ సురక్ష అభియాన్ థీమ్ వచ్చేసి పర్వాహ. ఈ థీమ్తో మనం 1 నుంచి ఆల్రెడీ జిల్లాలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజే ఈ కార్యక్రమం ఇక్కడ జిల్లాలో మనం ఆటో డ్రైవర్స్తో పాటు ఒక అవగాహన ర్యాలీ కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు నాతో పాటు మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, డిఎస్పీ గారు, ఆర్ఎంఆర్టీసీ గారు, డిఎంఆర్టీసీ గారు, తర్వాత ఆటో డ్రైవర్స్ వారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంకి వచ్చే ముందు గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సారు, స్పెషల్ సిఎస్ సార్ కూడా మాకు చాలా కీలకమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మనం ఈ 1 మంత్ రోడ్ సేఫ్టీ, నేషనల్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము. దీంట్లో ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో చేసుకొని ఈ కార్యక్రమం ఘనంగా జరగాలి. ముఖ్యంగా నా కోరిక ప్రజలందరితో మనం చట్టంకి గౌరవించుకోవాలి. చిన్న అంశము అంటే 18 ఇయర్స్ సంవత్సరం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఈ వాహనం నడిపిస్తే మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ వయలేషన్ అవుతాయి. లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు ఇట్లా వాళ్ళు ఏమైనా ఈ వెహికల్కి నడిపిస్తే మళ్ళీ ట్రాఫిక్ వయలేషన్ అవుతాయి. చిన్న అంశం ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు గౌరవిస్తే మళ్ళీ మనం రూల్స్ ఏవైతే ఉన్నాయో పాటించుకోవడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా ప్రభుత్వం నుంచి తెలుగులో కూడా ట్రాఫిక్ మాన్యువల్ కూడా రాబోతున్నాయి. అది కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ తర్వాత యూత్లో కూడా అది షేర్ చేస్తాము. ముఖ్యంగా పోలీస్ సంబంధించిన కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన చాలా ఘనంగా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్స్ కూడా చేస్తున్నారు. డ్రంక్ డ్రైవింగ్ కేసెస్ కానీ తర్వాత ఇంకా ఏమైనా వయలేషన్స్ కూడా ఇందాక నేను చెప్పినట్లు 18 ఇయర్స్ లోపల ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తే లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేస్తే అవి కూడా ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నారు. ఇంకా కఠినంగా ఈ మంత్లో కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయాల్సిన ఉంటుంది. దీంతోపాటు స్కూల్స్లో కానీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ వీటి సంబంధించిన అవగాహన సంబంధించిన అసెంబ్లీస్లో కానీ నుక్కడ నాటక రూపంలో కానీ తర్వాత ఈ రంగోలీ కాంపిటీషన్స్ కానీ అవి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన టౌన్లో కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అంటే యాక్సిడెంట్ సంబంధించిన ఏరియాస్. అది కలెక్టర్ చౌరస్తా కావచ్చు, ఇక్కడ బసవేశ్వర చౌక్ దగ్గర కావచ్చు, రిమ్స్ దగ్గర కావచ్చు. వాటిలో కూడా మళ్ళీ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అక్కడ రంబల్ స్ట్రిప్స్ కానీ లేదు స్పీడ్ బ్రేకర్స్ కానీ అది కూడా దీంట్లో ఎగ్జిక్యూట్ చేస్తాము. దీంతోపాటు అవేర్నెస్ పార్క్స్, ప్రైవేట్ స్కూల్స్లో అవేర్నెస్ పార్క్స్ కూడా డిటీసీ గారు ఆధ్వర్యంలో అది కూడా చేయబోతున్నాము. ఇంకా కూడా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయం చేసుకొని ఏవైతే మంత్ లాంగ్ యాక్టివిటీ ఉన్నాయో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆటోమేటిక్గా ఒకవైపు యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి, తర్వాత ట్రాఫిక్ వయలేషన్స్ కూడా ఏవైతే ఉన్నాయో అది కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. దీంతోపాటు ఎవరైతే ఎన్జిఓ కూడా ఈ అన్ని కార్యక్రమంలో మాకు సపోర్ట్ చేస్తారు సోషల్ ఆర్గనైజేషన్లో వాళ్ళకి 26 జనవరి నాడు కూడా ఫెసిలిటేట్ కూడా చేస్తాము. వాళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ కూడా ఇస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి చిన్న స్టూడెంట్ నుంచి పేరెంట్స్ నుంచి యూత్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా సహకరించి ఏవైతే మంత్ లాంగ్ సడక్ సురక్ష అభియాన్ పర్వా ఏవైతే థీమ్ ఉన్నాయో ఘనంగా విజయవంతంగా చేయాలి నేను అందరికీ కూడా కోరుతున్నాము. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.